ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున నీ వాక్యం కొరకు వచ్చి ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడు. నీ వాక్కుల చేత మమ్మల్ని బలపరచుము. ఈ దినమెల్లా మేము నడవలసిన మార్గమును మాకు చూపించమని నీ వాక్యము చేత బలపరిచి స్థిరపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము మరియు 3వ వచనము చదువుకుందాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. మనము చదివిన వాక్య భాగంలో 2 కార్యములను మనం చూడగలం. మొదటిగా, ప్రకృతితో ప్రభువు మాట్లాడుచు ఉన్నారు. అదేమిటంటే, నా జనుల యొక్క పరిస్థితి ఎలాగూ ఉన్నది అని ప్రకృతికి చెప్తా ఉండడం మనం చూడగలం. ఆకాశము, భూమి అని ప్రకృతితో ప్రభు మాట్లాడటం చూడగలం. 2వ భాగం మనం చూసినట్లయితే 2 జీవులను మన ముందు ప్రభు ఉంచున్నాడు. ఒకటి ఎద్దు. ఎద్దు తన కామందును ఎరుగును. రెండవది గాడిదను గురించి చెప్తున్నాడు. సామాన్యముగా మనమందరము ఒక వ్యక్తి సరి అయిన రీతిగా ఒక పని చేయలేదంటే తిట్టే మాట, లేకపోతే అనేక సార్లు అతన్ని ఒక జంతువుతో పోలుస్తున్నాము అంటే అది గాడిద ఉంటుంది. గాడిద అంటే మూర్ఖత్వానికి ఒక నిదర్శనగా చెప్తూ ఉంటాం. దేనికి పనికిరాని గాడిదని అనేక సార్లు ఇతరులను చెప్తూ ఉంటాం. అయితే ప్రభు గాడిద కన్నా మానవుల యొక్క స్వభావం ఎంత దిగజారిపోయినది అని ఈ వాక్యంలో తెలియపరచడం చూడగలం. ఎద్దు తన కామందును ఎరుగును. తన యజమానుడు ఎక్కడ ఉన్నాడు, తాను ఎక్కడికి వెళ్తే మేత దొరుకుతుంది, పగలంతా ఎక్కడ తిరిగినను సాయంత్రానికి ఎక్కడికి రావాలి అన్న ఒక అనుభవం కలిగినదిగా, లేకపోతే జ్ఞానము కలిగినదిగా ఈ ఎద్దు ఉంటుంది. అదే రీతిగా గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరిగి ఉన్నది. అది ఎక్కడ పగలంతా ఎక్కడెక్కడో తిరుగుతుంది. అయితే సాయంత్రం అయ్యేటప్పటికీ తన యొక్క సొంత వాని దొడ్డికి వస్తుంది. అయితే నా ప్రజలు ఎలాగున్నారు, నా ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి అని ప్రభువు చెప్పటం చూడగలం. వారు బుద్ధి లేని వారిగా నడుచుకుంటున్నారు, వారు జ్ఞానం లేని వారిగా నడుచుకుంటున్నారు, నన్ను మర్చిపోయిన వారిగా నడుచుకుంటున్నారని ప్రభు వేదన చెందటం చూడగలం. ఈ ఉదయ కాలమున నీవు దేవుని ముందు ఎలాగున్నావు? ప్రభు ప్రకృతితో నిన్ను గురించి చెప్పేటప్పుడు, లేకపోతే నిన్ను గురించి తన యొక్క వేదనను చెప్పుకునే స్థితిలో ఉన్నావా? నిన్ను గురించి పోల్చినప్పుడు ఎద్దు, గాడిద కన్నా నీవు, లేకపోతే అలాంటి జీవుల కన్నా నీ యొక్క హృదయ పరిస్థితి ఇంకా దిగజారిపోయినదా అని పరీక్షించుకోవాలి. ప్రభు నిన్ను ప్రేమించినాడు. నిన్ను ఆయన చేసినది తన హస్తములతో చేసినాడు. నేల మట్టిలో నుండి నిన్ను రూపించి నాసికా రంధ్రములో ఆ దినము ఆదాముకు ఆయన శ్వాస ఇచ్చినాడు. కడవరి ఆదాము వరకు ఆ శ్వాస ఉంటుంది. దేవుని యొక్క జీవ వాయువు కలిగిన నీవు, ఆయన ఇచ్చిన ఆ జీవమును పొందిన నీవు అంతము వరకు ఆయన ఎదుట నమ్మకముగా జీవించాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యం. నీవు ఆయన ప్రేమను మాత్రము పొందుకొని ఆయన దగ్గర మేళ్లను పొందుకున్న తర్వాత ఆయనను నిర్లక్ష్యపరిచినట్లయితే నిజముగా నీవు ఎంత దిగజారిపోయి ఉన్నావు అనేది ప్రభు ఈ వాక్యంలో నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యం, నేను నా ప్రజలను ప్రేమించినాను, నా ప్రజలను ఎంతగా ప్రేమించినాను,
వారు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి కోసము అద్భుత కార్యములను చేసి వారిని చెరలో నుండి బయటకు తీసుకొచ్చినాను. వారి కోసం ఎర్ర సముద్రమును పాయలు చేసినాను. అరణ్యంలో నడిచి వస్తున్నప్పుడు వారికి ఆహారము అవసరమైనప్పుడు ఆహారం ఇచ్చినాను. నీటి అవసరత ఉన్నప్పుడు నీరు అనుగ్రహించినాను. వారు పగలు మేఘ స్తంభమున, రాత్రి అగ్ని స్తంభము కింద నడిచినట్లుగా వారికి నా కృపనిచ్చినాను అని ప్రభు నిన్ను గురించి కూడా నీకు ఇది చేశానే అది చేశానని చెప్పుకొని వేదన చెందే స్థితికి వస్తావా? లేకుంటే ఆయన కార్యములను నీవు నీ జీవితంలో అనుభవించిన తర్వాత ఆయన కొరకు నమ్మకముగా జీవితాన్ని గణపరిచే వ్యక్తిగా ఉంటావా అని ప్రభువు నీ ముందు ప్రశ్నను ఉంచుతున్నారు. ప్రకృతి ఆయన యొక్క స్వరము వింటుంది. ప్రతి జీవరాశి ఆయన యొక్క స్వరము విని లోబడుచున్నవి. అయితే ఆయన స్వహస్తముతో చేసిన నీవు నేను దేవుని మాటను నిర్లక్ష్యపరిచేవారిగా ఉన్నాము. ప్రభు తన యొక్క హృదయంలో ఈ వేదనతో నా మాటను నా ప్రజలు వింటలేదనే వేదనను కలిగిన వాడిగా ఈ ఉదయకాల సమయమున నీతో నాతో మాట్లాడచ్చు ఉన్నాడు. నీవు ఆయన స్వరమునకు చెవియొగ్గి ఆయనకు లోబడి ఆయన వైపు చూడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన నీకిచ్చిన ఆజ్ఞలను సంపూర్ణము చేసేదానికి నీవు ఆయన ముందు సమర్పించుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీ హృదయము దేవుని ఎదుట ఎలాగున్నది? పాపము చేత బండబారిన స్థితిలో ఉన్నట్లయితే దినము ప్రభు నిన్ను నీ హృదయాన్ని మార్చుకొని ఆయన యొద్దకు తిరిగి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా యొద్దకు తిరిగి రమ్మని ఆయన నిన్ను ఆహ్వానించినప్పుడు ఆయన స్వరమును విని సొంత వారిని దొడ్డి దగ్గరికి ఎలాగూ గాడిద వచ్చిందో, ఎలాగూ ఎద్దు తన కామందును ఎరిగి తిరిగి సాయంత్రం అయితే ఆ కామందు దగ్గరికి అనగా తన యొక్క యజమాని దగ్గరికి తిరిగి వస్తుందో, అలాగూ దేవుని యొద్దకు తిరిగి రమ్మని నేను ఆహ్వానిస్తూ నీతో మాట్లాడుచు ఉన్నారు. నీ హృదయము దేవుని ఎదుట ఎలాగున్నది? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకునే సమయం ఇది. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన గొప్ప దేవ, నీ ప్రాతకాలంన మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ నీ వైపు చూసి నడిచేదానికి మా యొక్క జీవితంలో ఈ లోకమును చూసి నిన్ను విడిచిపెట్టి నిన్ను గాయపరిచిన కార్యములన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించి విడుదల ఇచ్చు. నీ వైపు చూసి తిరిగి దేవా నీ వద్దకు వచ్చే ఆ అనుభవం కలిగి ఉండేదానికి నాకును మాకును నాయన నీ కృపను నీ వాక్కుల చేత అనుగ్రహిస్తేందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయమున మా హృదయాన్ని నాయన మరలా ఒక్కసారి నీ ముందు సమర్పించుకుంటుండగా నీ కృపతో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.